చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యాక్చువల్గా నేను ఉండేదేమో పెందుర్తిలో ఉంటాను. పెందుర్తి నుంచి నేను ఆఫీస్ కోసం అని చెప్పేసి మెయిన్ కాంప్లెక్స్ దగ్గర రావాల్సి ఉంటుంది. అయితే పెందుర్తి నుంచి విశాఖపట్నం కాంప్లెక్స్ రావడానికి సుమారుగా ట్రాఫిక్ ఉన్న టైంలో అయితే, బాగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న టైంలో అయితే గంట సేపు పడుతుంది. అదే ట్రాఫిక్ లేని టైంలో అయితే హార్డ్లీ ఒక 35 నుంచి 40 నిమిషాల మధ్యలో నేను చేరుకోగలుగుతాను. అయితే ఈ రోజు నేను బయలుదేరాను. మరి దాని వేళ విశేషం ముహూర్తం తెలియదు. ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు నేను చెప్పలేను అనమాట. అంత ట్రాఫిక్ ఉంది. అడుగడుక్కి ట్రాఫిక్. అసలు మరి వీధులు ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నాయో, లేకపోతే మన ట్రెడిషనల్ కస్టమ్స్ ప్రాక్టీస్ లో ఏమైనా జరుగుతున్నాయో నాకు అర్థం కాలేదు. కానీ అడుగడుక్కి ట్రాఫిక్. నేను బయలుదేరాల్సిన సమయానికే బయలుదేరాను, కానీ కాంప్లెక్స్ చేరుకునేసరికి సుమారుగా నాకు 40 నిమిషాలు పట్టేసి. నేను త్వరగా చేరుకుంటాను, ఆఫీసులో తిట్లు తింటున్నాను అనుకున్నాను, కానీ అసలు నేను అనుకున్నట్టుగా ఏం జరగల. కాంప్లెక్స్ చేరేసరికి 40 నిమిషాలు పట్టింది. ఇలా బయలుదేరుతాను, ఈలోపు ఒక సిగ్నల్ పడుతుంది. అక్కడ మళ్ళీ హెవీ ట్రాఫిక్. మరి ఎందుకో తెలియట్లేదు. సిటీలో వెహికల్స్ పెరిగిపోయాయి, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఆటోలు పెరిగిపోయాయి, కార్లు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ వాహన వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. ఈ వాహన వినియోగం వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ లో ఈ ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం బయలుదేరాల్సిన టైం కంటే కొంచెం ముందు బయలుదేరి ఉంటే త్వరగా చేరుకునేవాడేమో అని నాకు ఈరోజు ప్రయాణం ద్వారా నాకు ఒక విషయం నాకు అర్థమైంది. అయినా నేను ఎవరినండి, జనాల మధ్యలో ఒక మనిషి. ఈ జనాల మధ్యలో ఒక మనిషి కోసం ఎవడు ఆలోచిస్తాడు? నేను బయలుదేరాను కదా, రాంబాబు వస్తున్నాడు కదా అని చెప్పేసి ట్రాఫిక్ ఏమైనా దారిచ్చేస్తారా? అరే రాంబాబు చాలా అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఎవడికాడు సార్ 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 మీరు వెళ్ళను అంటారా? ఎవరి పనులు వాళ్ళకి అర్జెంట్ అండి. ఎవడు నీకోసం ఆలోచించరు. మరి అటువంటిప్పుడు నీ పనిని నువ్వు చక్క పెట్టుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు బయలుదేరాల్సిన సమయం కంటే కొంచెం ముందుగా బయలుదేరితే ఏమవుతుంది? చక్కగా నీ ఆఫీస్ టైంకి ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత రద్దీగా ఉన్నా, రోడ్లు ఎంత రద్దీగా ఉన్నా నువ్వు ఆఫీస్ టైంకి చేరుకుంటావు. దానివల్ల ఏమవుతుంది? ఆఫీస్లో బాస్తో టెన్షన్ ఉండదు, ఆఫీస్లో తిట్లు తినాల్సిన పని ఉండదు. ప్రశాంతంగా ఎప్పుడైతే నువ్వు ఆఫీస్కి వెళ్తావో నీ పని కూడా ఆఫీస్లో అంతే ప్రశాంతంగా చేస్తావు. దానివల్ల ఏమవుతుందంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతేనండి. అంతకు మించి మనం చేయాల్సిన గొప్ప త్యాగాలు ఇక్కడేం లేవండి. జస్ట్ సమయం కంటే కొంచెం ముందు బయలుదేరడం అంతే, అంతకు మించి ఇంకేం. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫీస్కి బయలుదేరే వాళ్ళు అందరూ 2 వీలర్స్లో బయలుదేరుతున్నారండి. అందరూ 2 వీలర్సే. మనం ఎన్నో చూస్తుంటాం. 2 వీలర్స్లో బయలుదేరి పలానా సిగ్నల్ దగ్గర స్పీడ్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్న పలానా వ్యక్తి అని, యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఒక టీనేజ్ అబ్బాయి అని చెప్పి ఇలా రకరకాల వార్తలు వింటుంటాం. మనం ఒక విషయాన్ని మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాలండి. మన ప్రాణాన్ని కాపాడేది మాత్రం జస్ట్ ఒక హెల్మెట్. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఎన్నో చేస్తుంటాం. జస్ట్ ఒక మొబైల్ ఫోన్ కొంటే దానికి పైన స్క్రీన్ గార్డ్కి చాలా డబ్బులు ఖర్చు పెడతాం. ఒక మొబైల్ ఫోన్ కొంటే అంటే కేవలం 30,000 రూపాయలు, జస్ట్ ఒక 40,000 రూపాయలు ఉండొచ్చు ఆ మొబైల్ ఖరీదని. దానికి స్క్రీన్ గార్డ్ వేయడానికి మనం ఎన్నో వందలు కూడా ఖర్చు పెడతాం, వేలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిది నీ ప్రాణాన్ని కాపాడేటటువంటి ఒక హెల్మెట్ కేవలం చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. దాన్ని ధరించి వెళ్తే ఖచ్చితంగా నీ ప్రాణం కాపాడబడుతుంది. అయినా సరే దాన్ని కొనడానికి ఆలోచిస్తారు కొందరు, దాన్ని వేసుకొని ప్రయాణించడానికి ఆలోచిస్తారు కొందరు. ఈ తప్పు చేయకండి. మీకోసం ఎదురు చేసేటటువంటి కొన్ని జీవితాలు, మీ మీద ఆధారపడేటటువంటి కొన్ని జీవితాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. మీరు చేసే చిన్న తప్పు వల్ల మీకు ఏదైనా జరిగితే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వెనక ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు చాలా నష్టపోతారు సార్. దీన్ని ఖచ్చితంగా గుర్తించుకోండి. హెల్మెట్ వాడండి, హ్యాపీగా మీ లైఫ్ని జీవించండి. అంతేకాకుండా నేను ఇంకొక విషయం ఏంటంటే, మన కోసం ప్రభుత్వం ఎన్నో రూల్స్ పెడుతుంది. ఎందుకోసం అంటే ప్రజల్ని ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించడానికి, ఈ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించడం కోసం ప్రభుత్వం ఎన్నో రూల్స్ పెడుతుంది. ఈ ట్రాఫిక్ రూల్స్ని గవర్నమెంట్ కొన్ని చట్టాల ద్వారా అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమలు చేసినటువంటి చట్టాలని మనం ఖచ్చితంగా పాటించాలండి. ట్రాఫిక్ రూల్స్ని పాటించి పోలీసు వారికి సహకరించామనుకోండి, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడకుండా ఉంటారు. యాజ్ వెల్ యాజ్ మనం ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో మనం వెనక ఉన్నటువంటి ఒక అంబులెన్స్ వస్తుందండి. మనం ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటించామనుకోండి,
అంబులెన్స్ కి చక్కగా దారిచ్చి ఆ అంబులెన్స్ లో ఉన్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ పాటించడం. ఇంకొక విషయం, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కంగారు ఉంటుంది. ఓకే, అప్పుడు కొంచెం మన అత్యవసరంగా బయలుదేరుతాం, ఆ ట్రాఫిక్ హడావుడిలో ఉంటాం. దానివల్ల మనం కంగారుగా బయలుదేరినా కంగారు పడిన పర్లేదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంక హ్యాపీగా ఇంటికి వెళ్ళడమే కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంత కంగారుగా వెళ్ళి ఏం చేయాలి? స్పీడ్గా వెళ్ళి మనం సాధించేది ఏంటి? హ్యాపీగా నెమ్మదిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రతి సిగ్నల్ని ఆగి చూసి వెళ్తూ వచ్చేపోయే వెహికల్స్ని గమనిస్తూ మనం హ్యాపీగా ఒక మినిమం స్పీడ్లో మనం డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకోవడం వల్ల మనం హ్యాపీ, అలాగే మనం నమ్ముకున్నటువంటి ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. ఇది నేను చెప్పాల్సిన విషయం. థ్యాంక్ యూ. మరో కొత్త విషయంతో చందు సుప్రీం టీవీ ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.